తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దాం చూసే లోపు మొత్తం కలిపి కలిపి వాసన కుటుంబ వాసన వస్తుంది. వచ్చి మళ్ళా గంగావైపు వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వల్లనే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇవరకు మొన్న శ్రావణను పాట చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మధ్యం తాగి చనిపోవడం జరిగింది. అనేది ఇలాంటి గీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. వాళ్ళ పరిస్థితికి గమనించి చనిపోవడం జరిగితే వీడికి రావడం అప్పుడేమనేటోళ్ళు వీళ్ళు ఉన్నది మీరు ఎక్కడ కలిసి కలిపిరు అని మమ్మల్ని మీద చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ తీయలేదు. ఈ బీర్కు తేడా చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇంకా చనిపోతే ఏమైతుంది? ఇలాంటి గవర్నమెంట్ సాయంత్రం కూడా పైపులు చెక్ చేసే వాళ్ళు ఇలాంటి మంచి అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్య అమ్మకుండా తీసుకోవాల్సిందని